లోన్ యాప్స్ కు మరొకరు బలయ్యారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నిమ్మలబోయిన సందీప్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి లోన్ యాప్ ఏజెంట్ల బాధలు భరించలేక హైదరాబాద్ లోని అల్వాల్లో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ క్రెడిట్ కార్డు ద్వారా అవసరానికి మించి డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్ లో పెట్టారు. వరుసగా నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డగా కుటుంబ సభ్యులు తెలిపారు. లోన్ యాప్ సంస్థలపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. లోన్ యాప్స్ కు మరొకరు బలయ్యారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నిమ్మలబోయిన సందీప్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి లోన్ యాప్ ఏజెంట్ల బాధలు భరించలేక హైదరాబాద్ లోని అల్వాల్ ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ క్రెడిట్ కార్డు ద్వారా అవసరానికి మించి డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్ లో పెట్టారు. వరుసగా నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. లోన్ యాప్ సంస్థలపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. లోన్ యాప్స్ కు మరొకరు బలయ్యారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నిమ్మలబోయిన సందీప్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి లోన్ యాప్ ఏజెంట్ల బాధలు భరించలేక హైదరాబాద్ లోని అల్వాల్ ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ క్రెడిట్ కార్డు ద్వారా అవసరానికి మించి డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్ లో పెట్టారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, బెట్టింగ్ యాప్లకు మరో యువకుడు బలైన పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తాజాగా ఇద్దరు ఇదే వారంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. తాజాగా కొండూరులో కూడా ఒక యువకుడు బెట్టింగ్ యాప్ లో 5 లక్షల రూపాయలకే తను గేమ్ ఆడి తను కోల్పోయాడు. చివరకు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ వేధింపులు తాళలేక గడ్డి మందు తాగి చనిపోయిన పరిస్థితి. తాజాగా కామారెడ్డి జిల్లాలో కూడా ఇది లోన్ యాప్. ఈ యాప్ వారు టార్చర్ భరించలేక సందీప్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తను కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి తాను వాళ్ళ బాధ భరించలేక ఫ్యాన్ కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. క్రెడిట్ కార్డు ద్వారా తను కొంత డబ్బులు అయితే తీసుకున్నాడు. అయితే తను డబ్బులు పూర్తిగా చెల్లించినప్పటికీ కూడా వారు చక్రవడ్డీలు బార్ వడ్డీలు వేసి డబ్బుల కోసం వేధించడం, ఆన్లైన్ లో వాళ్ళు ఫేస్బుక్ లో తన పేరు పైన ఐడీలు క్రియేట్ చేసి ఇబ్బందులు గురి చేయడం, అలాగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి ఇలా వేధించడం, అలాగే తన ఫోటోలు మార్పింగ్ చేసి ఇట్లా ఫేస్బుక్ లో పెడతాము అని వాట్సాప్ లో పంపుతామని వేధించడం వల్ల ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటు జిల్లాలో ప్రధానంగా ఈ యాప్ల కారణంగా ఈ ఫైనాన్స్ ఏదైతే తీసుకోవడం వల్ల ప్రధానంగా ఎక్కువగా యువతే వీళ్ళ బారిన పడుతున్నారని చెప్పొచ్చు. మొదట అప్పులు ఇస్తాము అని ఊరిస్తారు, తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత వాడికి అధికంగా వడ్డీలు వసూలు చేయడం కారణంగానే ఇలా చాలా సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగి సందీప్ కు 5 నెలల క్రితమే తనకు వివాహం అయ్యింది. ఎప్పటికైనా ఈ యూత్ సంస్థల పైన ఏదైతే లోన్ సంస్థలు, ఈ బెట్టింగ్ యాప్లు అన్నిటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలైతే కోరుతున్న పరిస్థితి ఉంది. అవసరం లేకున్నా గానీ ఇట్లా డబ్బులు ఇచ్చి చివరకు వారి ప్రాణాలు తీసుకునే స్టేజ్ వరకు వీళ్ళంతా నిర్వాహకులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తను
మొత్తం కలిపి అప్పు 20 లక్షలు తీసుకున్నప్పటికీ తను మొత్తం పూర్తి డబ్బులు అయితే చెల్లించానని చెప్పి సందీప్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు అధిక వడ్డీలు వేయడం వల్లే తాను కట్టలేకపోయానని తాను తన మృతురాలికి సంబంధించి తన భార్యతో కూడా తెలిపిన పరిస్థితి. 6 నెలల క్రితమే అతనికైతే వివాహం జరిగింది. చివరకు ఈ నిర్వాహకులు వేధింపుల కారణంగానే చనిపోయినట్టు వాళ్ళు మృతురాలి బంధువులైతే ఆరోపిస్తున్నారు. వీరిపైన ఎవరైతే తన సందీప్ ఆత్మహత్య గల ఎవరైతే కారకులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి యాప్ల పైన ఇలాంటి సంస్థల పైన కఠినమైన చర్యలు తీసుకొని వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలైతే కోరుతున్నారు. ఎందుకంటే ఆశ చూపి లోన్లు ఇస్తామంటూ వాళ్ళే ఆశ చూపడము, వాడికి చక్రవడ్డీలు బారు వడ్డీలు వేయడము, చివరకు చార్జెస్ ఎక్కువగా వేయడం వల్ల కూడా అసలు కనీసం ఆ బాకీ తీరని పరిస్థితి అయితే ఉంది. ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగి తను మంచి ఆదాయం కూడా ఉంది, అంత సంపాదిస్తున్నప్పటికీ కూడా చివరకు 20 లక్షల రూపాయలకు మొత్తం చెల్లించినప్పటికీ మళ్ళీ ఈ అప్పు ఉందని చెప్పి నోటీసులు పంపించడము, వేధింపులకు గురి చేయడము, సోషల్ మీడియాలో వారిపైన పోస్టులు క్రియేట్ చేయడము, వాళ్ళకు తెలిసిన బంధువులందరికీ కూడా ఫోన్లు చేస్తూ ఇది అప్పున్నాడు అని వాళ్ళకి వేధించడం కారణంగానే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి బంధువులు కూడా కోరుతున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతితో గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. థ్యాంక్ యూ రాజు. ఆడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే సార్ మా ఇంట్లో మా అన్న ఒక్కడే ఆధారం మాకు జాబ్ చేసి మాకు డబ్బులు పంపిస్తుండే సార్. నెలకు కొన్నని వాడి ఖర్చులో కొన్ని ఉంచుకొని మాకు కొన్ని పంపిస్తుండే. 2 days కిందట సూసైడ్ చేసుకున్నాడు. అది స్టాక్ మార్కెట్ ఈ యాప్స్ ఇవి కారణంగా సూసైడ్ చేసుకున్నాడు సార్. ఆ యాప్స్ బెట్టింగ్ యాప్స్ చాలా ఇబ్బంది పెట్టినాయి, బాగా టార్చర్ చేసినాయి. స్టాక్ మార్కెట్ లో చాలా కోల్పోయింది, 10 లక్షల దాకా కోల్పోయింది సార్. మిగతా బ్యాంకులలో కూడా లోన్ తీసుకున్నాడు సార్, అవి కట్టలేకపోయిండు. వాళ్ళు వచ్చి ఇంటి ముంగట స్ట్రైక్ చేశారు సార్. చాలా సార్లు రావడం జరిగింది, చాలా సార్లు కూర్చోవడం జరిగింది. 2-3 times, ఒక 4 times అట్లా కూర్చున్నారు సార్ ఇంటి ముందట. వాడు ఆ బాధని భరించలేకపోయింది సార్ మా అన్న. ఈ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా టార్చర్ చేశారు. ఫోన్లలో కానీ ఫోన్స్ చేయడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వాడిని ఎర్రర్ గా టార్చర్ చేయడము బాగా చేశారు సార్. బాగా ఇబ్బందుల పాలు చేసి మా అన్నను సూసైడ్ చేసుకునే పరిస్థితికి తెచ్చారు.